హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మన తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు తెల్ల రేషన్ కార్డు కంపల్సరీగా కావాలి అని చెప్పేసి ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అసలు ఎందుకన్నారు, అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాము. అలాగే మనకు ఈ అప్డేట్లో డిజిటల్ హెల్త్ కార్డుకు సంబంధించి అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. సో పూర్తి వివరాలు మనం తెలుసుకుందాము. కంపల్సరీగా ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అయితే అవుతుంది. సో అలాగే వీడియోని స్కిప్ చేయకండి, అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు డైలీ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాము. అప్డేట్ చూసుకున్నట్టయితే రేషన్ కార్డు తప్పనిసరిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనితో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని సమీక్ష సమావేశంలో సూచించారు. మరోవైపు ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి నిబంధన సడలింపును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. దీనికోసమే రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుందన్నారు. ఇక జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఉండాలని చెప్పేసి సీఎం గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే దీనితో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని చెప్పేసి సమీక్ష సమావేశంలో సూచించారు. సో అంతేకాకుండా మరోవైపు ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి నిబంధన సడలింపును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. సో ఏవైతే మనకు ఆరోగ్యశ్రీ కార్డు, ఇంకా త్వరలో మనకు డిజిటల్ హెల్త్ కార్డు కూడా ప్రొఫైల్కి సంబంధించిన కార్డు కూడా వస్తుందండి. సో దీనికి సంబంధించి కంపల్సరీగా తెల్ల రేషన్ కార్డు, ఏవైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో కంపల్సరీగా రేషన్ కార్డు అయితే ఉండాలి అని చెప్పేసి అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు. ఎందుకంటే మనకు గవర్నమెంట్కి సంబంధించిన హెల్త్ కార్డుకి సంబంధించి సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో తప్పకుండా వాళ్ళందరూ అర్హులండి. సో మీకు మెడికల్కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సో ఏదైతే వర్తిస్తుందో ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి ఆ సేవను పొందడానికి కోసం మీరు కంపల్సరీగా రేషన్ కార్డు అయితే ఉండాలని చెప్పేసి కూడా అప్డేట్ తెలుపుతున్నారు. అంతేకాకుండా తప్పకుండా ఈ రేషన్ కార్డు కూడా అప్డేట్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీ ఫ్యామిలీలో ఎవరైతే నెంబర్స్ ఉన్నారో సో వాళ్ళందరూ ఆ రేషన్ కార్డు ఉండేటట్టు చూడండి. అలాగే ఇంకెవరైనా కొత్తగా పెళ్ళి అంటే డివైడ్ అవ్వడము, అలాగే కొత్త రేషన్ కార్డుని అప్లై చేసుకోవడం, ఇవన్నీ చేసుకున్నారనుకోండి సో మీకు సపరేట్గా హెల్త్ కార్డ్స్ వస్తాయి. అలాగే ఈ ఏదైతే మనకు ఆరోగ్యశ్రీ కార్డ్స్ కూడా మీకు సపరేట్గా రావడం అయితే జరుగుతుంది. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్డేట్ చేసుకోండి, అలాగే అప్లై అయితే చేసుకోండి. సో ఇంకా మన కరెక్ట్గా మీకు ఏజ్ వివరాలు కానీ అలాగే మీ పేరుకు సంబంధించిన ఇన్ఫర్మేషను సో అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకొని సో అలాగే ఈకేవైసీ కూడా కంప్లీట్ అయితే చేసుకోండి. సో ఎందుకంటే మనకు ఫిబ్రవరి లాస్ట్ వీక్ దాకా టైం అయితే మళ్ళీ పొడిగించారు. అంతకుముందు జనవరి 31 వరకు ఉండిందండి. ఇప్పుడు ఈవీకేసీ కూడా పొడిగించారు. సో ఎవరైతే రేషన్ డీలర్స్ ఉంటారు కదా దగ్గరలో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ థంబ్స్ ఇచ్చి ఈకేవైసీ కూడా కంప్లీట్ చేసుకున్నారనుకోండి సో మీకు వచ్చే అప్కమింగ్ పథకాలు కూడా మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. అప్పుడు టెన్షన్ పడకుండా అప్పుడు మళ్ళీ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడే మెల్లగా మీకు టైం ఉన్నప్పుడు వెళ్ళి సో ఏవైతే ఈకేవైసీ చేసుకోవాలి, అలాగే అప్లై చేసుకోవడము, అలాగే చెక్ చేసుకోవడము, మన సభ్యులు ఎంతమంది ఉన్నారు, సో ఏజ్ వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో అక్కడొకటి ఇక్కడొకటి మన సర్టిఫికేట్స్లో ఒకటి ఉండేటట్టు కాకుండా ఏదైతే కరెక్ట్గా ఉందో ఆధార్ కార్డులో మనకి ఏ విధంగా ఉంటుందో సో అలాగే ఆరోగ్యశ్రీలో అలాగే మనకు రేషన్ కార్డులో ఉండేటట్టుగా చూసుకుంటే కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా మనకు పథకాలకు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి క్వాలిఫై అవ్వడానికి అలాగే సేవలు పొందడానికి కూడా మనకు అర్హులుగా ఉంటాము. సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్. సో అప్డేట్ నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి తెలంగాణ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నారనుకోండి డైలీ మీకు నోటిఫికేషన్ ద్వారా మన అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయండి. ఎలాంటి ఫేక్ న్యూస్ లేకుండా సో మనకు ప్రజలకు మన సబ్స్క్రైబర్స్కు యూజ్ అయ్యే విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటేనే చేస్తాను, లేదంటే వీడియోస్ అయితే చేయనండి. సో తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.